సోదరులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మీ ముందుకు వచ్చి ఈ రోడ్డు మీద నిలబడి నష్టపరిహారం వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకునే దిశగా ముందుకు వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ ఆ రకంగా చూసుకున్నా మహిళలకు స్వయం సహాయక బృందాలుగా కాంగ్రెస్ ఒక్కటి అన్ని రకాలుగా వాళ్ళకి ఎందుకందుగా ఉంటూ వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకించి శ్రద్ధ వహిస్తుందంటే కాంగ్రెస్ మాత్రమే. కాబట్టి ఈ రోజున అటు విద్యార్థులు చూసుకున్నా, రైతన్నలు చూసుకున్నా, మహిళలను చూసుకున్నా ప్రతి ఒక పింఛన్ ఇస్తూ వితంతు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, అంగవైకల్యంతో ఉన్న వారికి పింఛన్లు ఇలాంటివన్నీ చూసుకున్నా సరే ఒక కాంగ్రెస్ చేసిన తప్ప గతంలో 9 ఏళ్ల పరిపాలన చంద్రబాబు నాయుడు చేయలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి నేను చేస్తాను అని ఆయన అంటున్నాడు. ఆయన ఒకటే అడుగుతున్నాం, ఏమిటి కాంగ్రెస్ చేయలేదు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ, నువ్వు వచ్చి చేసేది ఏమిటి అని ప్రశ్నిస్తే ఏం చేస్తావు? ప్రజాధనం ఉంది, అది కూడా నేను తుడిచిపెట్టేసుకుని తోచుకు వెళ్ళాలి కాబట్టి నాకు అధికారం కావాలి. రెండో విషయాలు కూడా నాకు అధికారం కావాలి. చేసిన ఆర్థిక నేరాల్ని కప్పిపుచ్చుకోవడానికి శాశ్వతంగా వాటిని భూస్థాపితం చేయడానికి నాకు అధికారం కావాలంటూ చంద్రబాబు నాయుడు గాని జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళు చేసే పోరాటాలు ఆఖరి పోరాటం చంద్రబాబు నాయుడు ఆయన యొక్క పోరాటంలో ఆయన నగరపోతే జీవితంలో మళ్ళీ ఆయన సీఎం అయ్యే అవకాశం లేదు. అందుకనే ఆఖరి పోరాటం చేస్తున్న సీఎం అయిపోవాలి ఏమైనా సరేనని ఆయన అపరిమితం కోసం కాదు, దళితులకు ఆ రకంగా రక్షణగా ఉండడం కోసం కాదు, ఆత్మరక్షణ పోరాటం. తను చేసిన ఆర్థిక నేరాలని కప్పిపుచ్చుకోవడానికి, భూస్థాపితం చేయడానికి సిబిఐ వాళ్ళు ఎప్పుడు తన జైల్లో శాశ్వతంగా కూర్చోబెడతారనే భయంతో అలాగే అధికారం కావాలి. అందుకనే తల్లిని చెల్లెలు కూడా ఆయన ఎర్ర ఢిల్లీలో తిప్పుతున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా ఈ కుటుంబంలోని వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చారా? తల్లిని సుఖపెట్టాల్సిన పోయిన కొడుకు తండ్రి తర్వాత ఎండలో తిప్పుతున్నాడంటే ఇంకా ఆయన స్వార్థానికి పరాకాష్ట. తల్లి కాదు, చెల్లి కాదు, వాళ్ళని ఎండగలుతున్నాడు, ఎండలో తిప్పుతున్నాడు. వాళ్ళ ద్వారానే సరే అధికారులు రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఇంకా చెప్పు, నువ్వు నీకు అవకాశం ఉంటే, డబ్బు సంపాదించే అవకాశం ఉంటే కుటుంబాన్ని పోషిస్తావా? మీ అమ్మని చెల్లెల్ని రోడ్డు మీద ఎండలో తిప్పి వాళ్ళకు కూడా సిగ్గు చేతి. ఈ రోజు రకంగా తన అధికారం కోసం వెంపలాడుతాడు. ఇలాంటి వాడు అధికారంలోకి వస్తే నిజంగా మన భవిష్యత్తు అంధకార భద్రం అవుతుంది. మనకున్న ప్రజాధనం ఇంకా కొలగొట్టుకోవడానికి మనం అవకాశం ఇచ్చాడు అవుతుంది. కాబట్టి దయచేసి వారికి ఓటు వేసి మన యొక్క జీవితాన్ని దుర్భం చేసుకోవద్దు. హస్తానికి ఓటు వేసి మనం సంరక్షించే హస్తం, మనం కాపాడేది మన సంక్షేమం చూసే హస్తానికి గుర్తు వేసి కాంగ్రెస్ గీత వస్తుందిగా ప్రతి ఒక్కరిని అమ్మాయిని చెల్లెల్ని కోరుకుంటూ ఇక్కడ పార్లమెంట్ ఆ లోక్సభ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు మీ ఆడపడుచు, అలాగే గజపతి మన అప్పనరసయ్య గారు గజపతి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానంలో ఉన్నారు. మీరు ఇరువురికి ఓట్లు వేసి ఈ యొక్క నియోజకవర్గంలో వీరికి మరోసారి గెలిపివలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ముందుకు సాగుతుంది. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్ర నిర్మాణ కావ్య వెలుగుదా